నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల గుండెల్లో మాత్రం టీడీపీ జనసేన ముద్ర. ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. గోడలపైన ఫ్లెక్సీలపైన మాత్రమే వైసీపీ పరిమితమైందని విమర్శ. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్. పార్టీ నిర్ణయం శిరోధార్యమని వెల్లడి. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకోవాలి. ఎంపీ భరత్. 1.27 కోట్ల విలువైన 900 ఉపకరణాల పంపిణీ. బీసీల్లో చైతన్యం తెచ్చేందుకే జైహో బీసీ కార్యక్రమం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయారనే ఆవేదన. రాజమండ్రిలో వైసీపీ ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి జరగకపోగా నేరాలమయంగా మారిపోయిందని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జెమినీ గ్రౌండ్స్లో టీడీపీ జనసేన ఎన్నికల శంఖారావ సభ నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల శంఖారావం పూరించి సభను ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి ఎంతో చరిత్ర ఉందని, ఇటువంటి నగరానికి 5 ఏళ్లు బూజు పట్టిందన్నారు. రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్లు కేవలం సిద్ధం ఫ్లెక్సీలకే 700 కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు అన్ని గోడలపై ఫ్లెక్సీలు వేసుకోండి, ప్రజల గుండెల్లో మాత్రం టీడీపీ జనసేన ముద్ర వేసుకుంటుందన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీని కొట్టగల దమ్ము ఏ పార్టీకి లేదని, గత ఎన్నికల్లో అదే విషయం నిరూపించామని పేర్కొన్నారు. గతంలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీకి అత్యధిక మెజార్టీ ప్రజలు ఇచ్చారని, ఈ దఫా 1,00,000 మెజార్టీ రావాలని కోరారు. ఎన్నికల కోడ్ 4-5 రోజుల్లో వస్తుందని, అప్పుడు అధికారులు కూడా వైసీపీ వాళ్ల మాట వినే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఆదిరెడ్డి వాసు ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేసే మనస్తత్వం కలిగిన నాయకుడు. అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్లకుండా జగన్ కుట్ర చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెట్టారు. అప్పుడు బాధ్యత గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ వచ్చి రాష్ట్రంలో పిచ్చుకొక్కను తరిమేయాలని ఇక్కడే పొత్తు ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన అడ్డాని ఈసారి చెప్పుకోవాలనంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. 50 రోజులు మీరందరూ కూడా కష్టపడండి. మరొక 5 సంవత్సరాలు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉండామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జోన్ 2 కోఆర్డినేటర్ రంగారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ను ఇంటికి సాగనంపాలని కోరారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఆదరించి ఆదిరెడ్డి శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల శంఖారావ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి తాడేపల్లిలో టీవీలు పగులుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. రాజమండ్రిలో 2 విషయాలు గుర్తు చేస్తా. దళితులు బడుగులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ బడుగులకు కానీ బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ మనం ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలోనే శిరోముండనం చేసినటువంటి ఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ ప్రాంతంలోనే దళిత బాలికని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్లో వదిలిపెడితే ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయన్నారు. ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే భవానీ గారు వెళ్ళి దిశ యాప్ ఏదైతే ఉందో దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటికి బుద్ధి చెప్పాలంటే యువకుడు ఉత్సాహవంతుడు ఆదిరెడ్డి వాసుని గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున మరొక్కసారి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వాసును మనసారా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. గన్నకృష్ణ మాట్లాడుతూ విజయోత్సవ సభలా ఉందని, ఆదిరెడ్డి వాసు గెలిచేశాడని పేర్కొన్నారు. ఈ మీటింగ్కి జనం రాకుండా అక్కడ మీటింగ్ పెట్టాడు ఆయన పెద్ద మనిషి.
ఆ మీటింగ్ బెనిఫిషరీస్ మీటింగ్ అట. ఆ మీటింగ్ రాకపోతే వాళ్ళకి వచ్చి బెనిఫిట్స్ అని ఆపేస్తారట. అయినా కానీ ఇంతమంది జనం వచ్చారంటే తెలుగుదేశం పార్టీ బలం అది కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. అది వీళ్ళు మీరు కాదు, మీకు అలాగే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ జరిపే వాళ్ళు గుర్తించుకోవాలి. ఈ రోజుతో వాసు విజయం ఖాయమైందని చెప్పేసి నేను మరొకసారి నొక్కి ఒక్కనిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకొని నమస్కారం. జనసేన ఇన్ఛార్జ్ అనశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ సభ్యత సంస్కారం లేని భరత్రామ్కు ప్రజలే తగిన గుట్టుపాఠం చెబుతారని అన్నారు. మరొక్కసారి మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన సానుభూతి పరులకు కానీ మీ వేదిక నుంచి ఒకటే మనవి. గతంలో మనం 24,000 వరకు ఓట్లు సాధించుకున్నాం. ఈరోజు ఎంతో కొంత గ్రాఫ్ పెరిగింది. కానీ ఎవరినైనా క్షమించవచ్చు, ఎంపీ భరత్ని అస్సలు క్షమించవద్దు. అతన్ని మన నాయకుడిని ఏ విధంగా తిట్టాడో మనందరం కూడా గుండెల్లో పెట్టుకుని మన పగ తీర్చుకునే రోజు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదిరెడ్డి వాసు గారి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ భరత్ని మన ఇంటికి పంపించాలని మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు సీఎం కావాలి, ఆదిరెడ్డి వాసు గెలవాలని పేర్కొన్నారు. ఈ రోజు నీ సభా వేదిక మేము ఒకటే చెప్తున్నాం. ఎప్పుడైతే మరి ఎలక్షన్ కోడ్ వస్తుందో, ఎలక్షన్ కోడ్ అనంతరం మరి రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన అత్యధిక మెజార్టీతో నెగ్గించి మరి చూపిస్తూ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం బిడ్డగా మీకు హామీ ఇస్తున్నా, రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్లను నియంత్రించి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో తనను గెలిపించాలని కోరారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరానికి భరత్రామ్ అపకీర్తిని తీసుకువచ్చాడని, ఈ సభలో టీడీపీ రాష్ట్ర సెట్టిబల్జీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రాధా, కోయిల రమణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తాను కించపరిచిన నేను గౌరవంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారని వదిలేస్తా ఉన్నాను. నన్ను పెంచిన పెంపకం అది, అతన్ని పెంచిన పెంపకం అది. కాబట్టి తండ్రి సమానమైన వ్యక్తికి చెప్పు తీసి చూపిస్తా ఉన్నాడు. ప్రజలు ఆలోచించాలి. చివరిగా మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, మీ బిడ్డగా, మీ సోదరుడుగా, మీ కార్యకర్తగా మీ అందరూ నాతో అడుగులై ముందుకి నడుద్దాం. ప్రశాంతమైన రాజమహేంద్రి నగరాన్ని మళ్ళా తీర్చిదిద్దుకుందాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేద్దాం, ఐటీ హబ్గా తయారు చేద్దాం. అన్నిటికి మించి పెరిగిన ఛార్జీలు ఏదైతే ఉన్నాయో చెత్త పన్ను తీసేద్దాం, పెరిగిన ఛార్జీలు తగ్గిద్దాం, పెట్రోల్ డీజిల్ తగ్గిద్దాం, నిత్యావసర ధరలు తగ్గిద్దాం. అన్ని తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ పుష్కరాల దేవ్ నుంచి గోకవరం బస్టాండ్, దేవీ చౌక్ తదితర ప్రాంతాల మీదుగా టీడీపీ జనసేన పార్టీల ఎన్నికల శంఖారావం సుమారు 1000 మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందానని కందులు దుర్గేష్ అన్నారు. సమాజంలో దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాలని, చేతనైన సహాయ సహకారాలు అందజేసి ఆదుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ విజ్ఞప్తి చేశారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందులు దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సమీకరణాలు, పొత్తుల వల్ల అనుకోకుండా వేరే చోటుకు వెళ్లాల్సిన బాధ్యత పార్టీ సైనికునిగా మనపై ఉంటుందన్నారు. టీడీపీ బూరుగుపల్లి శేషారావు చాలా సమర్థవంతమైన నాయకుడు, ఆయన సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నాను, ఆయన కలుస్తానని పేర్కొన్నారు. రాజకీయ సమీకరణలో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే పరిణామాలేనని విశ్లేషించారు. నిడదవోలులో జనసేన టికెట్ ఆశించిన ప్రసాద్తో పాటు టీడీపీ నేతల సహకారం తనకు కావాలని కోరారు. అనుకున్న చోట సీటు రాలేనందుకు కార్యకర్తల్లో అసంతృప్తి ఉంటుంది, అది సహజం.
వారందరినీ సముదాయించాను. అంతిమ లక్ష్యం వైసీపీని ఓడించడమేనని పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తున్న బుచ్చయ్య చౌదరికి సహకరించాలని కార్యకర్తలకు చెప్పాను. బుచ్చయ్య చౌదరి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో అక్కడున్న పరిచయాలతో పాటు అక్కడున్న జనసేన క్యాడర్ కూడా పూర్తి సహకారం అందిస్తుందని, రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాలామంది ఇప్పటికే ఏదో రకంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల మేలి కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను 100% నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం సంపూర్ణమైనటువంటి కృషి చేస్తానని, త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలని ఏర్పాటు చేసుకుని విజయం సాధించడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బూరుపల్లి శేషారావు గారు, అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరినీ కలుపుకుని వారందరి యొక్క సహకారంతో నిడదవోలు నియోజకవర్గంలో నేను కార్యక్రమాలని విజయానికి వీలుగా నిర్వహించుకుంటాననేటువంటి మాటను తెలియజేస్తున్నాను. వైసీపీ బీసీల ద్రోహి అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దిన జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ వాహనాలను సోమవారం గోరంట్ల టీడీపీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన బీసీలను వైకాపా పార్టీ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పరిపాలనలోకి వచ్చాక బీసీలకు ఎంతో అన్యాయం జరిగిందని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారని, వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల క్షేమం కోరి మంజూరు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను 30కి పైగా పథకాలను రద్దు చేసి బీసీలను ఆర్థికంగా ఎదగనీయకుండా అణగదొక్కారని ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సైతం తగ్గించి వేలాది మంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పుల విషయంలోనూ బడుగులకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీల జోలికి రావాలంటేనే భయపడేలా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తారని, అలానే బీసీల అభివృద్ధి చంద్రబాబు ధ్యేయమని, బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లేలా పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెలుగుపంటి సత్యప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, రాష్ట్ర మైనార్టీ సాధికార సమితి కన్వీనర్ షేక్ సుభాన్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పీతాని శివరామకృష్ణ, పండూరి అప్పారావు, పిన్నంటి ఏకబాబు, ఆళ్లానందరావు, బతినేడుకొండలు, వాసంశెట్టి నాగబాబు, పిల్లా తనూజ, బండిగి నాగమణి, తలారిమూర్తి, యనమదల రాజు, మట్టా శ్రీనివాస్, బొప్పన శ్రీను, నీలు కోటేశ్వరరావు, జాలాది కృపారావు, రాజు, బాబ్జీ, నాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఇచ్చే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. దీన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. రేపు 15వ తారీఖున రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గంలో ఈనాడు ఎదురుగా అక్కడ ఒక భారీగా బీసీల జైహో బీసీ సదస్సు జరగబోతుంది. దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. బలహీన వర్గాలకు సంక్షేమానికి పెద్ద వేసిన పార్టీ తెలుగుదేశం. దానికి మద్దతుగా ఇవాళ జనసేన, బీజేపీలు కూడా వస్తున్నాయి. రాష్ట్రం బాగుపడాలి, ఉపాధి దొరకాలి, ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలంటే ఈ కూటమి విజయం సాధ్యం అవసరమని సవినయంగా మనం చేస్తాం. సామాజిక భవనం అనేది ఆ కులస్తుల ఐక్యతకు ప్రతిరూపమని, ప్రతి కులానికి తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం అన్నారు. స్థానిక 45వ వార్డ్ లోదన్గిరి చర్చ్, బాంబే గృహాల వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలీల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమండ్రిలో కమ్యూనిటీ హాల్ కోసం గత 2 దశాబ్దాలుగా పద్మశాలీలు కళ్ళు కంటూనే ఉన్నారన్న విషయం వక్తల ద్వారా తెలిసి
ఆశ్చర్యం వేస్తుందన్నారు. గత పాలకులు హామీలు ఇవ్వడం తప్పిస్తే ఆచరణలో శూన్యమనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇటీవల పద్మశాలీలు వన సమారాధనకు ఆహ్వానించి కమ్యూనిటీ హాల్ కావాలని కోరగానే ముందు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటే తప్పనిసరిగా స్థలం మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాను సూచించిన విధంగా 50 లక్షలు సేకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. తన ఎంపీ నిధుల నుంచి 20 లక్షలు అందజేస్తానని ఈ సందర్భంగా ఎంపీ భరత్ ప్రకటించారు. సుమారు 3 కోట్ల విలువైన 15 సెంట్ల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరు చేయించినట్టు ఎంపీ భరత్ వివరాలు వెల్లడించారు. ఎటువంటి జాప్యం చేయకుండా నిర్మాణ పనులు ప్రారంభిస్తే సంవత్సర కాలంలో అద్భుతమైన కమ్యూనిటీ హాల్ తయారవుతుందన్నారు. మీ అందరి ఆశీస్సులు మద్దతు ఉంటే రాజమండ్రి ఎమ్మెల్యేగా మళ్లీ నేనే వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తానన్నారు. మీరిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని 5 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం డెవలప్మెంట్లో ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. మరొక్కసారి మన సంఘీయులందరూ కూడా ఏకవాక తీర్మానం చేసుకుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తీర్మానం చేసుకుని రేపు సంవత్సర కాలంలో నేను అధికారికంగా వచ్చి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఓపెన్ చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. ఏదో ఇవాళ శంకుస్థాపన చేసాం వదిలేసామనే కార్యక్రమం ఉండదు. సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని కనీస పక్షాన 2 ఫ్లోర్లు బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని కిందన మనం పార్కింగ్ పెట్టుకున్నప్పటికీ భోజనాలు పెట్టుకున్నప్పటికీ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి మండపం చేసుకున్నప్పటికీ దానిపైన మనము పూర్తి స్థాయిగా భోజనాలు పెట్టే కార్యక్రమం చేసుకుని అక్కడే రూమ్స్ వేసుకునే కార్యక్రమం కూడా మనం చేసే విధంగా. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. నా చిరకాల కోరిక అనుకున్నాను. వాళ్ళ యావత్ దేశంలోనే సంక్షేమానికి సేవకి అన్నిటికీ కూడా పద్మశాలి సంఘీయులు అందరూ కూడా చేసినటువంటి సేవ చాలా గొప్ప సేవ. ఇవాళ తిరుపతి వెళ్తుంటుంటే మొట్టమొదట బహుశా పద్మశాలి సేవా సంఘం వారిచే అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మండపాలన్నీ చూస్తుంటాను. ఇక్కడ కాదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో ఈ సికింద్రాబాద్ ఏరియా జంక్షన్లో అన్నింటిలోనూ చాలా పెద్ద సేవా కార్యక్రమాలు. అటువంటిది రాజమండ్రి పట్టణంలో మనం సరిగ్గా చేయలేకపోయాడంటే భగవంతుడు అంటారు చూసా, శివుడు ఆజ్ఞ లేదా చెవ కూడా కొట్టదని. సమయం వచ్చినప్పుడు శివుడు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో లేని తనను సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానించారని తెలిపారు. తనకు రాజకీయాల్లో అనుభవం ఆసక్తి లేదని, సీఎం ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు. బీసీ ముఖ్యమంత్రిలో ఉన్న సిద్ధరామయ్య గారి కర్ణాటకలో కానీ బీహార్లో కానీ ఇలా వెనుకబడిన తరగతుల వారిని ప్రోత్సహించింది కూడా లేదు. మన జాతులు వెనుకబడిన జాతులు పార్లమెంట్ని తాకిన రోజులు కూడా లేవు. ఓన్లీ ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు పార్లమెంట్కి పంపిస్తున్న బీసీ వెనుకబడిన తరగతుల వారిని పార్లమెంట్కి పంపిస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కూడా అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలి. కాపాడుకుంటే మనకి ఇంకా మరింత సంక్షేమం జరుగుతుంది, మనకి మంచి జరుగుతుందని చెప్పి సభాపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాను. అనంతరం ఎంపీ భరత్ ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావులను గజమాలతో పండితుల వేదమంత్రాల మధ్య పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కస్సా రాజేష్, ఆంజనేయ గురుస్వామి, సప్పా దుర్గాప్రసాద్, పద్మశాల సంఘం అధ్యక్షులు ఎర్రమూత ధర్మరాజు, జామిశెట్టి గాంధీ, నేమాల వెంకటరమణ, నేతల వెంకటరమణ, పొన్నగంటి సత్యనారాయణ, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఒక 50 లక్షలు మీ గ్రాంట్ ఒకటి మీ డబ్బులు ఒకటి చూపించండి, నేను చేయించడానికి మీకు వీలవుతున్నారు. అంటే మేము పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ గ్రహించి మన వాళ్ళందరూ కూడా తలో 2 లక్షలు, తలో 3 లక్షలు, 5 లక్షలు అలాగే ఇచ్చి 50 లక్షలు కూడా కేవలం 15 రోజుల్లో పోగైంది. అంటే దీన్ని ఎందుకు మేము చెప్తున్నాం అంటే మేము వనభోజనాలు చేసుకోవాలంటే 10 లక్షలు మాకు ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షలకి నెల 15 రోజులు 2 లక్షలు 2 నెలలు తిరిగితేనే కానీ
ఈ 10 లక్షలు 9 లక్షలు వసూలు అయ్యేది కాదు. అటువంటిది 50 లక్షలు కేవలం 15 రోజుల్లోనే మేము వసూలు చేసుకోగలిగంటే మనకు ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభం వస్తుంది. ఈ కమ్యూనిటీ హాల్లో మన కోరిక నెరవేరుతుంది అని ప్రతి ఒక్కరు కూడా డబ్బు లేనటువంటి వాళ్ళు అప్పు చేసి ఇచ్చారు, డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నటువంటి వాళ్ళు లోన్ పెట్టి తెచ్చి ఇచ్చారు. ఇలాగ రకరకాలుగా ప్రతి ఒక్కరు మనకు సహాయం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాజమండ్రి ప్రకాష్ నగర్ శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 3 రోజులుగా స్వామివారిని పరమశివునిగా అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర గౌడ శెట్టిబలిజ ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు. 4వ పులకేసి దండుపాలెం బ్యాచ్ నేత బహిరంగ సభలో మాట్లాడిన తీరు సమంజసంగా లేదని రాష్ట్ర గౌడ శెట్టిబల్జీ ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో కల ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో నగర మేయర్గా చేసిన సమయంలో డీజిల్ సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులను పోషించేవారే నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అలంకరణకు అభివృద్ధికి వ్యత్యాసం కూడా తెలుసుకోలేని మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బావ కళ్లల్లో ఆనందం కోసం వచ్చారని, ఎన్నికలయ్యాక బావను ఓదార్చేందుకు మరోసారి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్తారని సమత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింగంపల్లి కార్తీక్, మైనార్టీ సీనియర్ నాయకులు అరీఫ్, గడ్డి శ్రేణు, భాష, తిరగాటి దుర్గా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ రాజమండ్రి ప్రజల అదృష్టం అంట ఆదిరెడ్డి కుటుంబం రావడం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు అడుగుతున్నా మిమ్మల్ని, మీ సిస్టరు అక్కయ్య గారు ఒక్కసారి ఆవిడతో మాట్లాడిచ్చింది రాజమండ్రి అదృష్టం లేదో ఈ కుటుంబంలో ఆవిడ రావడం. తెలంగాణలో ఉంటుంది ఆవిడ, ఏదో నడుతూ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నా ఉన్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మరి విద్యా ఉపాధి అవకాశాలు అయితే కల్పించలేదు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? మీ పిల్లలు రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగంతో మహాశివరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అరిగల బాబు మాట్లాడుతూ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మూర్తి మాట్లాడుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్థానికుల సహకారంతో, అందరి సహకారంతో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, అంతమంది భక్తులు వచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ వారు కానీ, ధర్మకర్తల మండలి కానీ అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు మా ధర్మకర్తల మండలి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ముందు కూడా ఇదే రకమైన గుడికి, ఈ దేవాలయానికి మీరందరూ కూడా సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లన్నీ జరిపించడం ద్వారా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేయడానికి ఈ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి రాజమండ్రి సారంగధర మెట్టపై ఆలయంలో స్వామివారికి పుష్పయాగం చేశారు. స్థానిక సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సారంగధరేశ్వర స్వామికి పుష్పయాగం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపారాయణ పండితులు బమ్మిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ అవధానులు, కొంపెల్ల వెంకట సత్యనాగసాయి కృష్ణ శర్మ అవధానులు, అర్చకులు కొడమంచిలి సూర్యసుందర శర్మ, కల్లూరు వెంకటేశ్వర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత అద్భుతమైన పార్కు లేదని, రాజమండ్రి నగర శోభను మరింత ఇనుమడింప చేస్తుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరతరామ్ అన్నారు. స్థానిక లాలాచెరువు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్కు వెళ్లే దారిలో 4.4 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన గ్లో గార్డెన్ను ఎంపీ భరత్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గార్డెన్లో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ఎంసీ అధికారులు, పలువురు వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరవాసులకు, ముఖ్యంగా పిల్లలను ఈ గ్లో గార్డెన్ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. నగరంలో కంబాల్చెరువు పార్కుకు ఎంత ప్రజాదరణ లభించిందో దానికి రెండింతలు ఈ పార్కుకు ఆదరణ లభిస్తుందని ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని 50 డివిజన్లో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కాలనీ పార్కును, అదే వార్డులో 40 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కాలనీ పార్కును ఎంపీ భరత్ ప్రారంభించారు. ఖచ్చితంగా రాజమండ్రి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తీర్చిదిద్దుతానని మీకు అందరికీ కూడా మాట ఇస్తూ, మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం గ్లో గార్డెన్ ఓపెనింగ్ కి జనరల్ గా మేము రాజకీయ నాయకులం కదా, ఎక్కడైనా వెళ్తే క్రౌడ్ ని తీసుకుని వెళ్తాం, అందరూ రండి. ఇవాళ మేమేమి మిమ్మల్ని పిలవకుండానే ఇంతమంది వేల సంఖ్యలో మరి రాజమండ్రి ప్రజలు వచ్చారని అంటే మీ అందరికీ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు గ్లో గార్డెన్ చూడటానికి వచ్చినందుకు, రాజమండ్రి అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. రాజా పబ్లిక్ స్కూల్ 44వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 53వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పారిశ్రామిక భద్రత పట్ల అవగాహన పెంచేందుకు వాగ్దాన్ నిర్వహించింది. ఏవిఆర్ అప్పారావు రోడ్ నుండి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు వాగ్దాన్ జరిగింది. రాజమండ్రి ఈడీ అసెట్ మేనేజర్ శంతను దాస్, బేసిన్ మేనేజర్ కాన్వనన్ నేతృత్వంలో ఓఎన్జీసీ కలెక్టివ్లు, కుటుంబాలు మరియు ఎస్పీఎఫ్ సిబ్బందికి చెందిన దాదాపు 200 మంది హజారీలు వాగ్దాన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెట్ మేనేజర్ శంతను దాస్ మాట్లాడుతూ వివిధ కార్యక్రమాల్లో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన వివిధ అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. In various fields, ONGC is taking due care of its employees, of its secondary workforce to remain safe with all sort of technology, modern safety system, and above all it is the individual who has to observe the safety, and it is because with this intention, on this safety week, that ONGC is creating this special awareness program for each and every.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉపకరణాలను ఎంపీ మార్గాని భరత్రాం అందజేశారు. గత డిసెంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా దివ్యాంగుల గుర్తింపు శిబిరానికి హాజరైన 601 మంది దివ్యాంగులకు 1.27 కోట్ల విలువైన 900 ఉపకరణాలను ఎంపీ భరత్ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వీటిలో 217 బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్స్, 78 ట్రైసైకిల్స్, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు ఇలా పలు ఉపకరణాలను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్ ఒక్కొక్కటి 50,000 మొత్తం 217 మందికి అందజేశామని వివరాలు వెల్లడించారు. వీటికి తన ఎంపీ నిధులు 30 లక్షలు కేటాయిస్తే మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం భరించిందని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగులను పూర్తి స్థాయిలో ఆదుకుంటానని ఎంపీ భరత్ భరోసా ఇచ్చారు. అనంతరం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్స్ అందుకున్న లబ్ధిదారులు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నగరంలోని పలు ప్రధాన జంక్షన్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ భరత్ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ రకమైన కార్యక్రమం చేయలే. మీకు 600 మంది సంబంధించి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బు ఎంత అంటే 1,27,00,000 రూపాయలు మీ అందరికీ కూడా ఇవాళ అందిస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. నిండు 100 ఏళ్ళు ఉన్న మీ జీవితాన్ని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాకు పర్లేదు, సమాజంలో మాకు చేయూత అందించినటువంటి ప్రజానాయకుడు ఉంటే మాకు ఇబ్బంది లేదు అని చక్కగా ఆయన మరి ఇవాళ ఈ ట్రైసైకిల్స్ అన్ని కూడా పంపిణీ చేయడం చూస్తుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. స్థానిక సీతంపేట రాజమహేంద్రవరం శాఖ గ్రంథాలయంలో రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ చక్కా తాతారావు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు డిఎస్సి పుస్తకాలు, గ్రూప్స్ పుస్తకాలు, సుమారు 7,000 రూపాయల విలువగల పుస్తకాలను కొని గ్రంథాలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ విద్యార్థులు విజేతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత కార్యదర్శి మార్సెట్ సత్యనారాయణ, ప్రజాశక్తి పోలిన వెంకటేశ్వరరావు, గ్రంథాలయ ఉద్యోగులు ఎం వీరలింగం, డి రాజు తదితరులు పాల్గొన్నారు. జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం వర్ధంతి సభ రాజమండ్రిలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇందని ప్రభావతి, ఏ కృష్ణశర్మ, ఐ దేవీవర్ ప్రసాద్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల గుండెల్లో మాత్రం టీడీపీ జనసేన ముద్ర. ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. గోడలపైన ఫ్లెక్సీలపైన మాత్రమే వైసీపీ పరిమితమైందని విమర్శ. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్. పార్టీ నిర్ణయం శిరోధార్యమని వెల్లడి. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకోవాలి. ఎంపీ భరత్. 1.27 కోట్ల విలువైన 900 ఉపకరణాల పంపిణీ. బీసీల్లో చైతన్యం తెచ్చేందుకే జైహో బీసీ కార్యక్రమం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయారనే ఆవేదన. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.